బియ్యం ధర 35% తగ్గినది. అయినా 104 కిలోల బియ్యము కొనగలిగిన డబ్బుతో ప్రస్తుతం ఎన్ని కేజీల అదనపు బియ్యం కొనవచ్చును? ఇక్కడ మనం బియ్యం తీసుకున్నాం. ఎన్ని? 104 కేజీలు తీసుకున్నాం. అంటే మనం 104 కేజీలు ఏం చేద్దామంటే ఒక 100 రూపాయలు పెట్టి 104 కిలోలు కొన్నా నేను బియ్యం. తర్వాత ఏమైంది? తగ్గిపోయింది ధర. ఎంత తగ్గిపోయింది? 35% తగ్గిపోయింది. 35% అంటే 100కి ఎంత తక్కువ? 35 తక్కువ. అంటే ఈ 100లో 35 తీసేసినట్లయితే మనకి 65 రూపాయలకి ఇప్పుడు 100 కిలోలు వచ్చేటివి. ఇది ఇప్పుడు మనం కొన్నదేమో 100కు కొన్నాము, కానీ 35 తగ్గడం వల్ల మనం 35 రూపాయలు లాస్ అయిపోయినాం ఇక్కడ. అంటే 65 రూపాయలకే మనకు 104 కిలోలు వచ్చేవన్నమాట ఇప్పుడు. అంటే మనకి ఇంకెంత ఇక్కడ? ఇంకా మన దగ్గర 35 రూపాయలు మిగిలిపోయినాయి. మరి 65 రూపాయలకు 104 కిలోలు వస్తే 35 రూపాయలకు ఎన్ని కిలోలు వస్తాయి? ఇది మనకు క్వశ్చన్, అంతే కదా? ఇంకా అదనంగా ఈ 35 రూపాయలకి ఎన్ని కిలోలు వస్తాయి అనేది కావాలి. అప్పుడు ఏం చేస్తాం? మల్టిప్లై 104 ఇంటూ 35/65. 5 ఏళ్ళ 5 1 5 మూల 5 మూల 15 13 ఎందుల 104 7 ఎందులు ఎంత? 56 కేజీలు. మనకి ఇంకా అదనంగా 56 కేజీలు వస్తుండే, అంతే కదా? 65 రూపాయలకు 100 కేజీలు. అప్పుడు మనం 100 రూపాయలు పెట్టి కొన్నాము 104 కేజీలు, కానీ 35 రూపాయలు తగ్గిపోయింది. ఆ 35 రూపాయలకి ఇప్పుడు 104 కిలోలు వస్తున్నాయి. ఇంకా 35 రూపాయలు పెడితే మనకి 35 ఇంటూ 104 అండ్ బై 60 65 కొట్టివేయడం వల్ల ఎంత వచ్చింది? 56 కిలోలు.